అన్నమయ్య జిల్లా రాజంపేట కృష్ణానగర్లో ఇంద్రావతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటిపై భాగంలోని గదిలో నిద్రిస్తూ ఉండగా కింది భాగంలోని మరో గదిలో దొంగతనం జరిగిందని బాధితురాలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా కూడబెట్టుకున్న నగదు, బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారని బాధితురాలు వాపోయారు. సుమారు 20 తులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ వస్తారు. నైట్ 8:30, 8:40 మధ్యలో వచ్చారు. ఈ గేట్ కి లాక్ చేసేసాము. లోపల డోర్ వేసుకుని ఇంకా ఫోన్ చేసి పైన 10 కల్లా పడుకునేసినాం. సండే కదా, ఈ రోజు హాలిడే కదా అని కొంచెం లేట్ గానే దిగుతాం. మామూలుగా అర్లీగా డ్యూటీ టైం అయితే కొంచెం ఫాస్ట్ గా లేస్తాం. 15 స్టెప్స్ నుంచి దిగొస్తానే ఇంకా ఆ డోర్ తెరిచింది అనమాట. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి, అమ్మాయి బాక్స్, రింగ్స్ బాక్స్ అన్ని ఓపెన్ చేసేసి అన్ని వరుసలు పెట్టాను. పోలీసు వాళ్ళకు ఫోన్ చేసినారు. ఇంతసేపు సార్ వాళ్ళు ఉన్నారు, అన్ని రాసుకొని పోయినారు. 20 తులాలు బంగారు దానికి క్యాష్ వచ్చి 2 to 3 lakhs ఉంటుంది. ఎవరు రారు ఇంటికి. నేను మా అబ్బాయి ఇద్దరమే ఉంటాం. అసలు అనుమానం కూడా ఎవరి మీద లేదు. ఒక అన్న చెప్పారు, ఎవరో నైట్ ఇక్కడ తిరుగుతా ఉన్నారని ఒక అన్న వీధిలో అన్న చెప్పారు.